టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి సింధూర ప్రియ ప్రజెంట్ అయితే తాను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో తాను మాత్రం పవన్ కళ్యాణ్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది కానీ నా ఫేవరెట్ హీరో మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు అని చెప్పింది. సో దాని గురించి మీరేమంటారు? ఆబ్వియస్లీ లేడీస్లో మహేష్ బాబు గారికి ఉండే క్రేజ్ మనం చెప్పక్కర్లేదు. స్టూడెంట్స్ అయినా లేదంటే పెద్దవాళ్ళైనా లేదంటే ఈ ఎమ్మెల్యే హోదాల్లో ఉన్న ఎవరన్నా కానీ మహేష్ బాబు గారు అంటే ఫస్ట్ ఆయనకు ఒక సెటిల్డ్ ఫ్యాన్ బేస్ ఉంది లేడీస్లో. సో తర్వాత హీరోలు ఇంకా పెంచుకుంటున్నారు కానీ బట్ మహేష్ బాబు గారి స్థానం ఎవరో రిక్రియేట్ చేయలేరు. సో ఎంతమంది సూపర్ స్టార్లు ఉన్నా మహేష్ బాబు గారి ఆ క్వాలిటీ ఆ రేంజ్ ఆ అమ్మాయిల ఫాలోయింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆయనే ఇప్పుడున్న ప్రజెంట్ హీరోస్లో. సో అంతకుముందు నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి ఉండేవాళ్ళు. ఆ జనరేషన్ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా మహేష్ బాబు గారికి వచ్చింది. సో ఈమె ఆల్రెడీ ఇప్పుడు అంటే టీడీపీ అండ్ జనసేన కొలాబరేషన్లో ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారేమో అనుకున్నారు అందరూ. ఆయన గురించి అంటే రెస్పెక్ట్, ఒక లీడర్గా ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది కానీ నా అభిమానం మాత్రం అంతా మహేష్ బాబు గారికి, మా ఫ్యామిలీ అంతా కూడా అన్నట్టుగా చెప్పింది ఆవిడ. సో ఆమెకి పుట్టపర్తి సైడ్ ఫుల్ వాళ్ళ ఫ్యామిలీదే హవా అనమాట. సో వాళ్ళ మామగారు అయిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానీ సో ఈమె కానీ అంటే యునానిమస్ వీళ్ళు నిలబడ్డారంటే వీళ్ళ ఫ్యామిలీకి యునానిమస్ అక్కడ. సో 2019లో కొంచెం లక్ ఫ్యాక్టర్ కలిసి రాలేదు. మళ్ళీ 2024లో ఈమె పార్టీని మొత్తం ఈమె ప్రచారం చేసుకుని ఈమె గెలుచుకుంది. సో ఈమెకంటూ ఒక హోదా ఉంది ఆ ఏరియాలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ. పవన్ కళ్యాణ్ గారితో మామూలుగానే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నా బాగా మాట్లాడగలుగుతారు, ఆ టాకింగ్ పవర్ ఉంది. సో అన్నీ ఉండి సో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ అనమాట. సో మరి ఆవిడ చెప్పడం అంటే మహేష్ బాబు గారి గురించి అంటే మన సోషల్ మీడియా వాళ్ళకి పని పాటు ఉండదు కాబట్టి సో మళ్ళీ మహేష్ బాబు అని గొప్పని వీళ్ళు లేదంటే పవన్ కళ్యాణ్ గొప్పని వాళ్ళు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి పర్సన్ చెప్పినప్పుడు మామూలుగా చిన్న ఆర్టిస్ట్ చెప్తేనే గొడవలు పడతారు సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి ఉన్న పర్సన్ చెప్పేసరికి లేదు మా హీరోదే గొప్పని వాళ్ళు ఒక 10 మంది మాట్లాడిని వేసుకొస్తారు, మా హీరో గొప్పని వీళ్ళు 10 మంది మాట్లాడిని వేసుకొస్తారు. అంటే ఇప్పుడు ఎంత మనం ఒక టీంతో వర్క్ చేసినా ఆ మనిషితో మనం వర్క్ చేసినా కూడా సినిమాలలో వర్క్ చేసింది వేరే ఉంటుంది, పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది. తను వీడియోలో చెప్పింది కూడా నాకు ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది, ఆయనతో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఆయన తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నాకు మాత్రం ఓన్లీ మహేష్ బాబు అంటే నా ఫేవరెట్. ఒకటి ఇప్పుడు ఈ మనం ఒక పదవిలో ఉన్నాము, తోటి వారిలోనే ఇష్టపడాలనేది లేదు. ఇప్పుడు ఆమెకి చంద్రబాబు గారు పార్టీలో ఉన్నా కానీ సో ఆయన కాకుండా లోకేష్ గారు అంటే అభిమానం ఉండొచ్చు, లేదు ఇంకెవరన్నా పార్టీలో సీనియర్స్ ఉంటే వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో తోటి నాయకుడు కదా అని చెప్పి ఆయన మీద అభిమానం ఉండాలని లేదు. సో ఆబ్వియస్లీ ఒక లేడీస్ ఫాలోయింగ్లో ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇంకా చాలామంది నార్త్లో కూడా ఆయనకు మంచి ఫ్యాన్స్ ఉంటారు. సో ఏంటంటే ఈ దీని గురించి ఎవరైతే గొడవ పడతారో వాళ్ళకి టైం ఒక్క తప్ప ఏంటంటే అసలు ఆమె క్యాజువల్గా చెప్పింది, దాన్ని వీళ్ళు వైరల్ చేస్తున్నారు అనమాట. ఆమె చెప్పింది చూడకపోతే ఎవరికి తెలియకపోవచ్చు, బట్ దాన్ని వైరల్ చేసి ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్లు క్రియేట్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ దొరికింది వాళ్ళకి. ఇన్ని రోజులు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ, ఇప్పుడు మెగా ఫ్యామిలీ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారికి మహేష్ బాబు గారికి రైవల్రీ అనేది ఫస్ట్ నుంచి ఉంది. సో అమ్మాయిల ఫాలోయింగ్ కానీ ఏదన్నా కానీ ఇద్దరికి కొంచెం అంటే ఒక సమానంగా మాట్లాడుకుంటారు ఏదైనా కానీ. సో వాళ్ళు ఆల్రెడీ రికార్డ్స్ చూసేసారు, కొత్తగా చూడటానికి ఏం లేదు. సో మహేష్ బాబు గారు ఇప్పుడు ఒక ఇండియాలోనే బిగ్ సినిమా చేయబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా లైనప్ బాగుంది, ఆయన ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారు. సో ఇంకా ఈ ఫ్యాన్ వార్స్లోనే అంటే దాన్ని ఏమంటారంటే ఇంకా ఏదో ఫ్యాన్ ఇప్పుడు అతను అవతల మీద రాయేయాలి, ఆ హీరోని తగ్గించాలి అనుకుంటే అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ కేర్ చేయరు, సక్సెస్ రూట్లో వెళ్ళిపోయేవాళ్ళు అవన్నీ కేర్ చేయరు. వీళ్ళకి ఏ పని లేదు, వీళ్ళకి సక్సెస్ లేదు కాబట్టి కూర్చుని వాళ్ళ మీద పోటీలు పెట్టుకుని సో ఇప్పుడు ఈమె కూడా విని గొడవ పడుతున్నారంటే ఈమె సక్సెస్లోనే ఉంది. ఇక్కడ గొడవ పడేవాడు ఏ స్థాయిలో ఉన్నాడు అది చూసుకోవాలి. సో ఇంట్లో కూర్చుని నువ్వు ట్వీట్ వేస్తానో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానో వాళ్ళ క్రేజ్ తగ్గదు. సో ఏంటంటే అవి తగ్గించుకుని అవతల చెప్పేది అర్థం చేసుకుని పోతే బాగుంటుంది.